హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు? నేనైతే చూస్తున్నారు కదండీ! ఇదిగో ఇలా ఉన్నాననమాట. ఇవాళ సండే కదా! హాస్పిటల్‌కి వెళ్తున్నాను. ఎవ్రీ సండే అట్లా 3 వీక్స్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే కట్ చేంజ్ చేస్తారనమాట. లాస్ట్ సండే వెళ్ళాను. సో, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాననమాట. ఇది సెకండ్ కట్ అనమాట. ఇది ఫస్ట్‌ది తీసేసి సెకండ్‌ది వేస్తారు. సో, అందుకోసమే రెడీ అయ్యున్నాను. ఇక్కడ మాకు హాస్పిటల్ చాలా దగ్గర. ఒక 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ అయితే 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. హైమా హాస్పిటల్. గుంటూరులో ఉన్న వాళ్ళకి ఐడియానే ఉండుంటుంది. హనుమంతరావు గారు డాక్టర్ గారు. సో, ఎవరన్నా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళండి. చాలా బాగా చూస్తారు డాక్టర్ గారు. మంచిగా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. నాకు ఈ యాక్సిడెంట్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ అయితే జరిగింది. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత 2 టీటీ ఇంజెక్షన్స్ అయితే వేశారు. టాబ్లెట్స్ ఇచ్చారు. అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే మీకు స్వెల్లింగ్ కనుక రేపు మార్నింగ్‌కి ఇంకా ఎక్కువైతే మాత్రం కంపల్సరీ ఎక్స్‌రే తీయించాలి అని చెప్పారు. ఒకవేళ తగ్గితే మాత్రం అవసరం లేదు అన్నారు. ఇక ఫ్రైడే ఈవినింగ్ కదా జరిగింది. ఇక ఇంటికొచ్చి టాబ్లెట్స్ వేసుకొని సాటర్‌డే మార్నింగ్ చూస్తే కొంచెం తగ్గినట్టు అనిపిచ్చింది. పర్వాలేదు ఇంకా అనుకున్నాం మేము. కానీ మళ్ళీ సండే మార్నింగ్ కల్లా స్వెల్లింగ్ అయితే విపరీతంగా వచ్చేసిందనమాట. ఇంక మాకు వెంటనే డౌటొచ్చి వెళ్ళాము. సండే వెళ్ళి అప్పుడు అక్కడ ఎక్స్‌రే తీస్తే ఇట్లా ఫింగర్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి తెలిసింది. వెంటనే ఇంక అక్కడున్న హైమా హాస్పిటల్‌కి వెళ్ళాము. సో, సండే వెళ్ళాం కదా! కరెక్ట్‌గా మళ్ళీ 1 వీక్‌కి మళ్ళీ సండేకైతే డేట్ ఇచ్చారు రమ్మని. ఈ 1 వీకు బయట టిఫిన్ తిని అస్సలు నోరంతా చప్పగా అయిపోయింది. ఆ చట్నీలైతే ఆ ఇడ్లీలు డైలీ తిని ఆ చట్నీ రుచి లేదు, పచి లేక అల్లాడిపోయాను. ఫస్ట్ 5 డేస్ అయితే బాగా పెయినుంది. కాలు కింద పెడితే బాగా పెయినొచ్చేదనమాట. కొంచెం కదిలిచ్చినా కూడా వెంటనే స్వెల్లింగ్ అయితే వచ్చేది. కానీ ఒక 2 డేస్ నుంచయితే స్వెల్లింగ్ తగ్గిపోయింది. పెయిన్ తగ్గిపోయింది. నడుస్తున్నాను. చక్కగా ఇంట్లో పనులు చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటున్నాను. అందువల్ల ఇక 2 డేస్ నుంచి ఇంట్లోనే టిఫిన్ కానీ, వంట కానీ ఇంట్లోనే చేసుకుంటున్నాను. సో, నాకిష్టమైన దోస, పల్లి చట్నీ వేసుకొని చక్కగా తిన్నాను. నోటికి టేస్టీగా చేసుకున్నాను. మేము ఉంటున్నది ఇండివిడ్యువల్ హౌస్ సెకండ్ ఫ్లోర్ అనమాట. అపార్ట్‌మెంట్ అయితే లిఫ్ట్ ఉంటుంది కదా! మనకు ఇండివిడ్యువల్ హౌస్ కాబట్టి లిఫ్ట్ అయితే లేదు. ఇట్లా మెట్లు దిగుతూనే రావాలి కిందకి. చెప్పులు వేసుకోవటం కుదరదు కదా! అందుకని ఇంక చెప్పులు వేసుకోలేదు. అలాగే ఇంకా సో, ఇలా చిన్నగా ఒక్కొక్క మెట్టు దిగుకుంటూ కిందకొచ్చేసాము ఇక. హాస్పిటల్‌కైతే స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా! మాకు చాలా దగ్గరనమాట. ఇక్కడ చుట్టుగుంట సర్కిల్ ఐడియానే ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళకి. సో, అక్కడ ఈవినింగ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది. సో, ట్రాఫిక్ అయిపోయింది. ఇంక ఇంటికి వస్తున్నాము. ఇంక మా ముందు ఆటో అతను స్పీడ్‌గా వెళ్ళే సడెన్‌గా స్లో చేశాడు. అతన్ని తప్పిద్దామని చెప్పేసి సైడ్‌కి తిప్పి అక్కడ స్లిప్ అయ్యి అలా జరిగిపోయిందిక అనుకోకుండా. దేవుడి దయ వల్ల పెద్ద గండమే గడిచింది. ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు ఇవాళ ఎండలు తక్కువున్నాయి పర్లేదు అని అనుకున్నాను. కానీ ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత చూస్తే మామూలుగా లేదనమాట. అసలే చెప్పులు కూడా లేవు కదా! ఇక మామూలుగా లేదు. ఒక్కసారిగా పరుగు తీద్దాం అనిపిచ్చింది. కానీ పరిగెత్తలేను కదా! సో, ఇక చిన్నగా అలా వెళ్ళి ఇక రిసెప్షన్‌లో అయితే కూర్చున్నాము. సో, సండే అయినా కూడా చూసారు కదా! ఎంతమంది పేషెంట్‌లయితే ఉన్నారు. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు చాలా పెద్ద చేంజ్ అయితే కనిపిస్తుంది. నేను మెట్లు దిగేటప్పుడు ఎలా దిగాను, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మెట్లు ఎలా ఎక్కాననేది మీకు అర్థమవుతుంది. ఇంత త్వరగా ఇంత పెద్ద చేంజ్ వస్తుందా అని నేనే ఒక్కసారిగా నమ్మలేకపోయాను. కానీ నా మైండ్‌లో ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయింది కాబట్టి అలా ఉన్నానేమో అనిపిచ్చింది. సో, ఇది గమ్మంట. దీంతోనే మనకి కట్టుకుంటుందంట. ఎముక విరిగింది. సో, ఇదైతే తీసుకున్నాము. దీన్ని కట్ చేసి ఫింగర్‌కైతే చుడతారు. చుట్టేసి మళ్ళీ పాదం మొత్తం సేమ్ కలర్ క్లాత్ తోటైతే చుడతారు. చుట్టేసి డిస్టర్బ్ అవ్వకుండా అటు ఇటు కదలకుండా అయితే గట్టిగా కడతారనమాట. సో, దీనివల్లే మనకు విరిగిన ఎముక అనేది కట్టుకుంటుందంట. సో, చూసారు కదా! నాకు ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్‌లో పాదాన్ని తీశారు ఇలా ఎక్స్‌రే. ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట.
సో, ఇలా 2 సైడ్‌లు ఎక్స్‌రే తీసిన తర్వాత కన్ఫర్మ్ చేశారు. ఫింగర్ అనేది ఫ్రాక్చర్ అయిందని. ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో కదా! అసలు చూడండి. విరిగింది ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. నాకైతే చూడగానే ఏడుపొచ్చేసింది. లాస్ట్ వరకు చూడమన్నాను కదా వీడియో. ఇదిగో ఇందుకోసమే అనమాట. నేను మెట్లు దిగేటప్పుడు ఎలా దిగాను, ఎక్కేటప్పుడు చూడండి ఎంత కాన్ఫిడెంట్‌గా ఎక్కుతున్నానో. సో, దీనికంతటికి కారణం అక్కడ డాక్టర్ గారే అనమాట. "నీకసలేమైంది? ఎందుకట్లా నడుస్తున్నావు? నువ్వు నార్మల్ అయిపోయావమ్మా. చక్కగా నడవాలి. నడువు" అని చెప్పేసి అక్కడ ఆయన దగ్గరే 2, 3 సార్లు అటు ఇటు నడిపిచ్చారు. సో, ఆ కాన్ఫిడెంట్‌తోనే నేను ఇప్పుడు ఇలా చక్కగా మెట్లెక్కి పైకొచ్చేసాను. ఇంత తొందరగా రికవర్ అవుతానని అస్సలనుకోలేదు. చూడండి ఎంత నార్మల్‌గా నడుస్తున్నానో. ఇక 1 వీక్ పోతే ఇదివరకట్లా చక్కగా పరుగులు పెడతాను. ఇక ఎవరు ఆగమన్నా ఆగను. సో, ఇదండి ఈ వీడియో. సో, నాకిలా అయిందని తెలిసి నా యోగక్షేమాలు అడిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.